చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. దేవుని యొక్క మహాప్రేమలో బైబిల్లో మోషే దేవుణ్ణి చూస్తున్నటువంటి లేదా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, అలాగే ఎవరు దేన్ని చూస్తే మంచిది, చూడకుండా ఉంటే మంచిది. నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమికి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడి చిత్తము ప్రభువా అని. ఇక్కడ దేవుని యొక్క ప్రేమలో మందను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకి అతను వచ్చాడు. ఇది అరణ్యంలో ఉంది. అయితే ఆ యొక్క కొండ పైన ఒక ప్రాంతంలో ఒక చెట్టు లేదా ఒక పొద నడిమికి అగ్నిజ్వాలలతో కాలిపోతూ ఉంది. కానీ అది కాలిపోలేదు. మంట అయితే జరుగుతుంది కానీ కాలిపోలేదు. అది ఎందుకు కాలిపోలేదో మరి కాలిపోతే మనకు తెలిసిపోతూ ఉంటుంది. చెట్టు కాలిపోతే ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూద్దామనుకొని వెళ్ళాడు. చూచుటకు వెళ్ళాడు. దేన్ని చూడటానికి? ఒక వింత అని రాసింది ఇక్కడ. గొప్ప వింత చూచుదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి. అతను అటు రావటం ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. దేవుడు చూచి అతన్ని పిలిచాడు. పిలిస్తే మరి ఎక్కడి నుంచి వచ్చిందో స్వరం తెలియదు, కానీ ఆ వాయిస్ వినేసరికి మోషేకి ఎప్పుడు విననటువంటి శబ్దం. వెంటనే చిత్తం ప్రభు అన్నాడు. మనము కూడా చాలాసార్లు చాలా విషయాలు చూస్తూ ఉంటాం. అయితే దేవుడితో మాట్లాడే అనుభవం కలిగిన చూపులు మనకి దేవుడు ఇచ్చాడు. కానీ కొంతమంది దాన్ని దేవుణ్ణి చూడటానికి వాడరు. దేవుని వైపు చూస్తే దేవుడు కార్యాలు జరుగుతాయి. చాలామంది ఈరోజు చూచే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడి వైపు చూస్తే మనం ఈ లోకంలో చేయాల్సిన పనులు చేయలేమేమో, కాబట్టి కొన్ని విషయాలు మనము చూడకుండా ఉంటే మంచిదిలే అనుకుంటూ ఆ యొక్క దేవుడు వైపు చూడకుండా కొంతమంది తిరుగుతున్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17వ వచనంలో మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు 12 మంది ఇశ్రాయేలు గోత్రాల్లో నుంచి 12 మందిని పంపించాడు. ఇది దేన్ని చూడటానికండి? కనాను దేశం. దేవుడు ముందే చెప్పాడు, కనాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని దేవుడు చెప్పాడు. అయితే మరలా వేగు చూడటానికి పంపిస్తూ ఉన్నాడు మోషే. 12 మంది గోత్రాల చొప్పున దేవుడు మాట చొప్పునే ఇది జరుగుతూ ఉంది. దేవుడు అనుమతి లేకుండా చేయట్లేదు. ఇది దేవుని యొక్క ప్రేమలో. అయితే ఆ యొక్క చూచినటువంటి వ్యక్తుల్లో 10 మంది అంటే 10 గోత్రాల వారు తప్పు చెప్పారు. అంటే భయపడుతూ మనం పోతే చంపేస్తారు వాళ్ళు మనల్ని అని చెప్పి. 2 మాత్రం ఏమండి ఆ యొక్క నూను కుమారుడైనటువంటి యెహోషువ, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా చెడ్డ సమాచారం చెప్పారు. ఇక దేవునికి కోపం వచ్చింది. ముందే చెప్పాడు కదా మంచి దేశమని, కానీ వీళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు చెడ్డగా చెప్పారు, భయపడ్డారు. అందుకని ఏం చేశాడు? దేవుడు కోపం వచ్చి అక్కడ ఆ 12 గోత్రాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళలో 10 మంది తప్పు చెప్పారు కదా, ఆ 10 మంది గోత్రాలకు సంబంధించిన వాళ్ళని ఇశ్రాయేలును
ఏం చేశాడంటే మీరు కానాన్లోనికి పోవటానికి వీల్లేదు, 20 సంవత్సరాల పైన ఉన్నాడు ఎవడు పోవటానికి వీల్లేదు అని దేవుడు కండిషన్ పెట్టి అక్కడక్కడే తిప్పాడండి. మళ్ళా ఇక్కడ దాకా వచ్చారు కదా, ఆజ్ఞలు తీసుకున్నారు కదా, తీసుకున్నటువంటి వీళ్ళు మళ్ళా వెనక్కి తిరిగి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ మొదటికి వెళ్ళారు. చూడండి, దేవుడి కోపం ఏమైంది, ఇంకా వెళ్ళిపోవాలి, ఇప్పుడు కనాన్లోకి వెళ్ళిపోవాలి వాళ్ళు. కానీ దేవుడికి కోపం వచ్చింది కదా, మళ్ళీ ఎక్కడికి పంపించాడు, బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళా ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర పంపించి అక్కడి నుంచి కాదేశు మీదుగా తిరుక్కుంటూ మళ్ళీ వచ్చేసరికి 40 సంవత్సరాలు పెట్టింది. వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి మరి కొంచెం దూరంలో వాళ్ళు యోర్దాను నదికి అవతల ఉన్నారు, యోర్దాను నది దాటితే ఇక కనాన్లోకి వచ్చినట్టే. కానీ మోయాబు మైదానంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు తిరుగుబాటు చేసేసరికి చూసి రమ్మన్నారుగా, వేగు వీళ్ళని చూసి వచ్చారు. కానీ చెడ్డ సమాచారం తీసుకొచ్చినందుకు కోపం వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు తగ్గించుకొని, అయ్యా మా తప్పు అయిపోయింది, అయితే ఇప్పుడు మేము వెళ్తాము యుద్ధానికి, వాళ్ళందరినీ చంపేస్తామని చెప్పేసి బయలుదేరారు. అప్పుడు దేవుడు మీతో కూడా లేడు, వెళ్ళొద్దు, వాళ్ళంతా పొంచినారు, చంపేస్తారంటే వినకుండా మూర్ఖంగా వెళ్ళి వాళ్ళందరూ కూడా కనానీయుల చేతుల్లో, హిత్తీయుల చేతుల్లో చనిపోయారు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం దేన్ని చూసాం, దేన్ని చెప్తున్నాం, ఎవరి పేరిట వెళ్ళాం, దేవుని పేరిట కదా వెళ్ళింది. మరి చూసింది కరెక్ట్గా చెప్పాలి కదా, మరి అబద్ధం ఎందుకు చెప్పారు వీళ్ళు, ఎందుకు భయపడ్డారు? దేవుని ప్రేమిస్తున్నారు. మానవుడు మనుషులను చూసి భయపడతాడు. గొల్యాతుని చంపడానికి దావీదు భయపడ్డా? ఎందుకని? దేవుడు కలిగి ఉన్నాడు. మనం దేవుడిని కలిగి ఉంటే మనం కూడా ధైర్యంగా ఆ పనులు చేయడానికి ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి వారిని పంపినప్పుడు వారితో ఇట్లనను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో చూసి రండి అని చెప్పి పంపించాడు. పిల్లరా, మరి 14వ అధ్యాయం 36వ వచనంలో ఆ దేశమును సంచరించి చూచుటకు మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పడం వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసినారు మనుషులు. కొంతమందికి మంచి సమాచారం కన్నా కూడా చెడ్డ సమాచారం బాగా హత్తుకుంటుంది, హత్తుకొని నలుగురికి చెప్పేస్తారు. మంచి సమాచారం అయితే చెప్పరు. మంచి సమాచారం అంటే గుడ్ న్యూస్ అంటాం. గుడ్ న్యూస్ అంటే యేసువారి సువార్త, యేసు ప్రభు వారి సువార్తనే గుడ్ న్యూస్ అంటాం. మరి గుడ్ న్యూస్లు చెప్పం. మరి అలాగే మనకు అనేకమైన చెడ్డ న్యూస్లు వినపడతా ఉంటాయి. మనకు అవసరం లేకపోయినా కూడా, పక్కింటి అంటే వేరండి, 4 బజార్ల అవతల ఎవరో చనిపోయారండి, పోయి చూసి రావాలా మనం? ఎవరో తెలుసా మనకాళ్ళు? తెలీదా? తెలియనప్పుడు ఎందుకు పోయాం? చూసొద్దామని ఊరికా? ఎందుకంటే కాళ్ళు చేతులు ఊరకుండవు కదా మనకి, ఊరి సమాచారం అంతా మనకే కావాలి, అందుకని చెప్పేసి చూసొద్దామని పోతారు. కొన్ని సందర్భాల్లో ఈ కరోనా వచ్చినప్పుడు చనిపోతే వాళ్ళని చూడటానికి బయటకు వచ్చామా? రాలా. ఏ, మన పక్కనే చనిపోయారుగా, ఎందుకు రాలా? కరోనా అనే భయం. ఇప్పుడు భయం లేదుగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. మళ్ళా తెగులొస్తే, రెండోసారి తెగులొస్తే బతుకుతాం? అసలు మనం బతకం. మొదటి దాన్ని ఏమంటారు చెప్పండి? ముందు శాంపిల్ అంటారు. మొదటిసారి వచ్చిన దాన్ని ఎప్పుడు కూడా శాంపిల్ అంటారు. కాబట్టి రెండవ తెగులు కనుక రావటమే జరిగితే ఇక మొత్తం తుడిచిపెట్టుకోవటం. ఎవరెవరు బతుకుతారు అంటే, మొదటి తెగులులో బతికి ఆయన్ని స్తుతిస్తూ, గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఆయన పక్షాన నడుస్తున్న వాళ్ళు బతుకుతారు. మిగతా వాళ్ళందరినీ తీసుకుపోతాడు, ఏముంచడు. ప్రియులరా, దేశాన్ని చూసి రమ్మని పంపిస్తే చెడ్డ సమాచారము తెచ్చి ప్రజలకు తిరుగుబాటు చేసేటట్టుగా చేశారు 10 మంది గోత్రీకులు వాళ్ళు. అలాగే సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు, ఇళ్లలో సంఘాల్లో కూడా ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది? యుద్ధం జరుగుతుంది. ఎవరికెవరికి జరుగుతుంది? సేవకుడికి విశ్వాసులకు కాదు, సాతానికి దేవుడికి. కొన్ని సందర్భాల్లో దేవుడు వదిలేస్తాడు, వీళ్ళ బతికింతేలేని రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా వదిలేస్తాడు. అలా కాదు ప్రియులారా. కాబట్టి శకునాలు కూడా చూడటానికి మనము వెళ్ళకూడదు. కొంతమంది శకునం చూడటానికి వెళ్తారు.
ఈ భూత వైద్యులని, అంజనా వేసేవాళ్ళని కొంతమంది ఉంటారు, సోది చెప్పేవాళ్ళు. తెలుసుకుందామని అయ్యా, ఏం తెలుసుకుంటా చెప్పండి, తప్పు కదా. ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి లేదా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి ముందలా సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకో విషయం, ఆ తర్వాత ఎవరికి చెప్పాలి, దేవుడికి చెప్పుకోండి. లేదు దేవుడికి ముందు చెప్పండి, తర్వాత సేవకుడికి చెప్పండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేయండి. చేసి దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకుంటే మనకి ఆశీర్వాదము, మేలు జరుగుతుంది. చూడండి 32వ అధ్యాయము సంఖ్యాకాండం 8వ వచనంలో, ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగా చేసిరి కదా. కాబట్టి మనము తప్పుడు సమాచారం చెప్పటానికి వెళ్ళకూడదు. సగం సగం చెబుతారు కొంతమంది. ఏంటంటే తగదాడుతున్నారు, చూసి వచ్చాం. మరి ఎవరెవరు ఏమో తెలియదు, కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. మరి తెలియనప్పుడు ఎందుకు మనకి? సినిమాలో హీరో ఎవరో విలన్ ఎవరో తెలియకపోతే సినిమా చూసి ఉపయోగం ఏంటి? తెలియాలిగా. కాబట్టి అలాగా మనము చేయకూడదు. దేవుని యొక్క ప్రేమలో దేవునికి ఇష్టమైనట్టుగా మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో, దేశమును వేగు చూచుటకు మళ్ళా ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులను రాత్రి వేళ అక్కడికి పంపించాడు యెహోషువ. ఒకసారి వెళ్ళొచ్చారుగా, వెళ్ళొచ్చిన తర్వాత ఏమైంది? చనిపోయారు కదా. ఇప్పుడు మోషే కూడా చనిపోయాడు కదా. ఇప్పుడు నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ టైంలో మరలా వేగు చుట్టానికి పంపించాడు. ఇప్పుడు ఈ వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు అక్కడ రాహబు అనేటువంటి ఒక వేశ్య ఇంట్లో ఉన్నారు, దాచిపెట్టారు. వాళ్ళు వచ్చారు, వేగులో వాళ్ళు వచ్చి, మీ ఇంటికి 2 మనుషులు వచ్చారంటే ఆమె కూడా ఏం చెప్పిందంటే, నిజమేనండి వచ్చారు, కానీ పొద్దుగొక్క ముందే వెళ్ళిపోయారు, మీరు త్వరగా వెళ్ళండి దొరుకుతారని చెప్పి. గవిని అంటే మనకు ఒక ఊరు ఉంటుంది, ఊరికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట, అంటే ద్వారం. ఆ ద్వారం గుండానే వెళ్ళాలి, రావాలి. అంటే లోపలికి వచ్చేవాళ్ళు పన్ను కట్టి రావాలి. అయితే ఆ రోజంతా ఎన్ని రోజులు ఉంటామో అడిగి బస్ అన్నమాట, అదొక లాడ్జ్ టైప్ అనమాట. ఊర్లో ఉండాలి అంటే మరి వాళ్ళు అక్కడ సుంకం కట్టాలి. మనం కూడా ఇతర దేశాలకు వెళ్ళాలంటే డబ్బు కట్టిపోవాలి, మంచిది. మరి ఇప్పుడు వెళ్ళండి దొరుకుతారని చెప్తే వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు, ఇంకెందుకు దొరుకుతారు? వీళ్ళకి దొరకరు. అప్పుడు ఒక ఒప్పందం చేసుకుంది రాహబు. ఏమనండి, అయ్యా మీరు యుద్ధానికి ఈ దేశం మీదకి వచ్చినప్పుడు, మా దేశం మీదకి, మరి మా దేశంలో ఉన్న వాళ్ళందరినీ మీరు చంపేసేటప్పుడు మా కుటుంబాన్ని రక్షించండి అని అడిగితే, అమ్మ ఎవరో తెలియదు కాబట్టి మా వాళ్ళకి, సైనికులందరికీ తెలియదు కదా ఎవరో మీ ఇల్లు, కాబట్టి మీ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టు, అప్పుడు మా వాళ్ళు చూసి ఆ ఎర్ర దారం ఉన్నటువంటి ఇంట్లోకి రారు, మీరంతా బయటికి రాకూడదు అని చెప్పి చేశారు. కాబట్టి వేగు చుట్టానికి వెళ్ళిన వాళ్ళు, రాహబు కూడా ఆ యుద్ధంలో చూస్తున్నటువంటి వాళ్ళని, వారి ఇంటిని కాపాడుకోవడానికి ఎంతో సహాయము చేశాడు దేవుడు. కాబట్టి తప్పు చేసినటువంటి రాజుల గురించి కూడా ఒక మాట అనుకొని మనం ముగిద్దాం. మరి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినటువంటి దావీదు రాజు ప్రార్థన చేసుకోకుండా మేడ మీద నుంచి చూసి మరి ఒక అమ్మాయిని చూశాడు, ప్రియా భార్యని. ఆమె బాగుంది అనుకున్నాడు, తెప్పించుకున్నాడు, ఆ అమ్మాయిని తోటి మరి అనుభవించాడు. ఆ తర్వాత జరిగిందంతా కూడా మీకు తెలుసు. సొలొమోను పుట్టాడు ఆ తర్వాత. దేవుని యొక్క ప్రేమలో ఈ చూపు మంచిదేనా? కాదు. కాబట్టి స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మనం నరకంలో పడ్డట్టు అని లెక్క రాసింది బైబిల్లో. కాబట్టి ఒక స్త్రీని ముట్టుకున్నా లేదా ఒక స్త్రీ పక్కన నించున్నా చెడ్డ మనస్తత్వము, చెడ్డ ఆలోచన నీకు పుట్టకుండును గాక. చూస్తేనే చెడ్డ ఆలోచన వచ్చేసింది దావీదు రాజు. ఈ రోజున ఒకవేళ స్త్రీ తప్పు చేసినా, స్త్రీ అయినా సరే ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి అలా చేయాలని అనుకున్నా తప్పే, అలాగే పురుషుడు చేసినా తప్పే, ఎవరు చేసినా ఒకటే. అయితే ఇద్దరిది సహకారం ఉంటేనే ఆ తప్పు జరుగుద్ది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సహకారం లేకపోతే ఏం చేస్తుంది? అరుస్తుంది ఆ అమ్మాయి. కాబట్టి అమ్మాయి అరవల, రాజుగారు కదా, భయం వేసింది. దేవుని యొక్క ప్రేమలో అలాంటి చూపు నువ్వు కలగకుండా దేవుడు నీకు సహాయము చేయును గాక. దేవుని యొక్క ప్రేమలో మరి మీరు ఎలాంటి చూపు చూస్తున్నారు? ఎవరి వైపు చూస్తున్నారు? దేన్ని చూస్తే మంచిది? యెహోవా వైపు మన కనులెత్తే మంచిది. ఎందుకంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన వద్ద నుండే అని రాసింది. హాగరు ఎవరి వైపు చూసి ప్రార్థన చేసింది? దేవుడి వైపు చూసి ప్రార్థన చేసుకుంది. అలాగే
సొలొమోను ఆకాశం తట్టు చేతులెత్తి దేవుడి వైపు చూసి ప్రార్థన చేశాడు. అలాగే పౌలు కూడా మరి దమస్కు మార్గంలో యేసు ప్రభువుని ఆకాశంలో చూశాడు. ఇలారా చూడటం అనేది గొప్ప విషయమే. అయితే మంచిదైతే మంచి కార్యాలు జరుగుతాయి, చెడ్డదైతే చెడ్డ కార్యాలే జరుగుతాయి. మరి దొంగ చూపు ఉంటుంది కొంతమంది. అంటే ఏంటంటే ఒక వస్తువు కనపడితే దాన్ని ఎట్లా కాజేయాలి, అది దొంగ చూపు అంటారు. అలాగే మోహపు చూపు, ఈ అమ్మాయిని ఎలాగా మరి చేయాలి, ఈ అబ్బాయిని ఎలాగా చేయాలి, ఇది మోహపు చూపు. దేవుని ప్రేమించిన పిల్లల బైబిల్లో రకరకాల చూపులు ఉన్నాయి. అయితే మన చూపు తేటగా యేసు ప్రభుని చూసేటట్టుగా గనక నీ మనసు ఉంటే, నాకు యేసు ప్రభు కనపడుతున్నాడని చెప్పేటువంటి మనసు నీకు ఉంటే, నువ్వు చక్కగా దేవుణ్ణి చూస్తున్నావని అర్థం, ప్రేమిస్తున్నావని అర్థం, ఆయన పలకరిస్తున్నాడని అర్థం, ఆయన ముదిమొచ్చు వరకు ఎత్తుకుంటానని చెప్పిన మాట నిజం. ఏమండి, మన ముందు నడుస్తానని వాగ్దానం చేసిన మాట నిజం, నీతో కూడా వస్తానని చెప్పిన మాట నిజం, మన చుట్టూ ఆవరించి ఉంటానని చెప్పిన మాట నిజం. ఆయన ఎక్కడో లేడు, మన మధ్యనే ఉన్నాడు. ఇక్కడ 2-3 కన్నా ఎక్కువే ఉన్నాం అనుకుందాం. మరి ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నట్టే కదా, మనం ఆయన్నే కదా ధ్యానిస్తూ ఉంది. కాబట్టి మనం హృదయం అంతా వాక్యం వైపు చూసాం, వాక్యంలో దేవుణ్ణి చూసాం. దేవుడు ఆకాశము నుండి ప్రార్థన చేస్తున్న వారి వైపు చూస్తున్నారని బైబిల్లో రాశారు. అలాంటి దీవెన దేవుడు నీకు మనకు కలగజేయను గాక. మోకరించండి.